శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివాసమైన తిరుమలలో చూడాల్సిన ప్రదేశాల్లో శిలాతోరణం ఒకటి. శిలాతోరణం శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ శిలాతోరణం 8 మీటర్ల వెడల్పుతో 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. శ్రీవారు వైకుంఠం నుంచి భూమికి దిగినప్పుడు మొదటి పాదాన్ని శ్రీవారి పాదాల వద్ద వేయగా రెండో పాదాన్ని ఈ శిలాతోరణం వద్ద వేశారని చెబుతారు. అందుకనే ఈ శిలాతోరణానికి ఇంతటి విశిష్టత ఏర్పడింది. ఈ శిలాతోరణం చూడడానికి చాలా ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఈ శిలాతోరణం ఎత్తు తిరుమలలోని శ్రీవారి స్వామి విగ్రహానికి ఎత్తుకు సమానంగా ఉంటుందని చెబుతారు. ఈ శిలాతోరణం వయస్సు 2100 సంవత్సరాల మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది అరుదైన శిల అని కూడా వారు పేర్కొన్నారు. ఈ శిలను 1980 సంవత్సరంలో తిరుమలలో కొన్ని తవ్వకాలు జరుపుతూ ఉండగా ఈ శిల బయటపడిందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రదేశాన్ని అత్యంత సుందరంగా తయారు చేసింది. ఇది ఒక సుందరమైన ప్రదేశంగా సందర్శకులు సందర్శిస్తారు. ఈ శిలాతోరణాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే చక్రతీర్థం మనకి వస్తుంది. ఈ చక్రతీర్థం కూడా విశిష్టమైన ప్రదేశం. ఈ చక్రతీర్థం విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని విసరడం వల్ల ఇక్కడ చక్రతీర్థం ఏర్పడిందని ఇప్పుడు మీరు చూస్తున్నది చక్రతీర్థం. ఈ చక్రతీర్థం కొలను సందర్శించి ఇక్కడ నుంచి కిందకి దిగితే శివాలయం ఉంది. ఆ శివాలయం వద్దే నరసింహస్వామి కొలువై ఉన్నాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి, రాహుకేతు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాహుకేతు విగ్రహాల వద్ద దీపారాధన నిర్వహించి భక్తులు ప్రదక్షిణలు నిర్వహిస్తారు.
ఈ శివాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక్కడున్న శిలలు అత్యంత రమణీయంగా, సుందరంగా కనిపిస్తాయి. ఇవి సహజంగా ఏర్పడిన శిలలు. శిలాతోరణం వద్ద నుండి ఈ విధమైన శిలలు మనకు దర్శనమిస్తాయి. తీర్థాన్ని సందర్శించి కాస్త దిగువకు వెళ్తే అక్కడ ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం దగ్గరలోనే నరసింహస్వామి విగ్రహం, అదేవిధంగా ఆంజనేయ స్వామి, రాహుకేతు విగ్రహాలు ఉన్నాయి. వీటికి భక్తులు పూజలు నిర్వహిస్తారు.